మార్కెట్ మార్చి 21తో ముగిసిన వారంలో 4% పైగా పెరిగి, గత 4 సంవత్సరాలలోనే అత్యధిక వారపు లాభాలను నమోదు చేసింది. అన్ని రంగాల్లో కొనుగోలు ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఆకర్షణీయమైన విలువలు, అమెరికా డాలర్ సూచిక తగ్గడం, ఇండియా విక్స్ బలహీనపడటం, మరియు ఎఫ్ఐఐలు దీర్ఘకాలం తర్వాత మళ్లీ పెట్టుబడులు పెట్టడం మార్కెట్ ర్యాలీకి మద్దతునిచ్చాయి. అదనంగా, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం పెరగడం, మరియు భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక వృద్ధి అవకాశాలు ఉండడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. రాబోయే వారం, మార్చి 24 నుండి ప్రారంభమయ్యే వారం, కూడా ఈ బలమైన గతి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, మాసాంత ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపుతో అప్రయత్నంగా అస్తవ్యస్తత కలగొచ్చని సూచిస్తున్నారు. దీనికి తోడు, PMI డేటా, అమెరికా జీడీపీ నంబర్లు వంటి మహా ఆర్థిక గణాంకాల విడుదల మరియు టారిఫ్లకు సంబంధించి జరిగే పరిణామాలు మార్కెట్ దిశను ప్రభావితం చేయవచ్చు.